నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. నేను తమిళనాడులోని కుంభకోణం నుండి అమ్ముతాను. ధర్మంలోనికి వచ్చిన తర్వాత నా జీవితం అద్భుతాలతో నిండిపోయింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మా కుటుంబంపై కురిపించిన కొన్ని సమృద్ధి మరియు శ్రేయస్సు అద్భుతాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మా వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించే ముందు మంచి పంట మరియు సమృద్ధిగా దిగుబడి కోసం మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు ప్రార్థిస్తాము. మా ప్రార్థనలకు నిలకడగా సమాధానం లభించింది. ప్రతి సంవత్సరం విజయం పెరుగుతూ వచ్చింది. మేము 1,00,000 నుండి 3,00,000 రూపాయల వరకు పంట దిగుబడిని పొందాము. ఇది నిజంగా మా అంచనాలకు మించిన ఆశీర్వాదము. మేము 25 సంవత్సరాలకు పైగా భూ వివాద కోర్టు కేసుతో కూడా పోరాడుతున్నాము. ఆ విషయాన్ని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు అప్పగించి హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది మరియు ఆ భూమి చట్టబద్ధంగా నా పేరు మీద నమోదు చేయబడింది. వారి దివ్య కృపతో మేము ఆ భూమిలో 1800 చదరపు అడుగుల అందమైన ఇంటిని నిర్మించుకోగలిగాము మరియు ఇప్పుడక్కడ సంతోషంగా నివసిస్తున్నాము. మరుసటి సంవత్సరం మేము మా కుమార్తె వివాహం కోసం ప్రార్థించాము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీస్సులతో ఆమె వివాహము తగిన వరుడితో వైభవంగా జరిగింది మరియు ఆమె ఇప్పుడు సంతోషకరమైన ప్రశాంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. మా కుటుంబాన్ని సమృద్ధి, స్థిరత్వము మరియు ఆనందంతో ఆశీర్వదించినందుకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాలకు అనంత కోటి పాద ప్రణామాలు.